నమస్కారం ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎవ్వరూ పెద్దగా అంచనా వేయలేదు అంటే తప్పవుతుంది. ఎందుకంటే ఇది మెగాస్టార్ సినిమా, అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కాని బడ్జెట్ చూసి మాత్రం అందరూ భయపడ్డారు. 200 కోట్లు పెడుతున్నారు, అంత వర్కౌట్ అవుతుందా అని అనుమానపడ్డారు. కాని రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర అసలు సీన్ మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారు బాక్సాఫీస్కి ఒక లెక్క నేర్పించారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు, తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈరోజు మనం ఈ సినిమా సాధించిన అఖండ విజయం గురించి, థియేటర్లో వచ్చిన సునామీ కలెక్షన్స్ గురించి, అలాగే ఈరోజు రిలీజైన ఓటీటీ విశేషాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2026లో ఇంత పెద్ద రిస్క్ చేయడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ని ఎలా చూపించాలో అలా చూపించడానికి నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు. ఈ సినిమాకి అయిన మొత్తం బడ్జెట్ అక్షరాల 200 కోట్లు. ఒక్కసారి ఊహించుకోండి, 200 కోట్లు అంటే మాటలా? సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, లేదంటే నిర్మాతకి చుక్కలు కనిపిస్తాయి. కాని మెగాస్టార్ స్టామినా ముందు ఈ 200 కోట్లు చిన్నబోయాయి. సినిమా రిలీజైన మొదటి రోజునుంచే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి గారి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్, ఈ రెండూ కలిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడు అసలైన కలెక్షన్స్ లెక్కల్లోకి వెళదాం. గుండె గట్టిగా పట్టుకుని వినండి. కేవలం మన ఇండియాలోనే, అంటే మన దేశంలోనే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 213 కోట్ల 83 లక్షల రూపాయలను వసూలు చేసింది. గమనించండి ఫ్రెండ్స్, ఇది కేవలం నెట్ కలెక్షన్ మాత్రమే, అంటే ట్యాక్స్లన్నీ పోనొచ్చిన మొత్తం. బడ్జెట్ 200 కోట్లయితే కేవలం ఇండియా నెట్ కలెక్షన్స్తోనే ఆ బడ్జెట్ని దాటేశాడు మన మెగాస్టార్. ఇక గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 295 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంది. కాని నిర్మాణ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా 25 రోజుల్లోనే 375 కోట్ల మార్క్ని టచ్ చేసింది. అంటే 200 కోట్లు పెడితే దానికి దాదాపు డబుల్, అంటే 375 కోట్ల గ్రాస్ని వసూలు చేసిందన్నమాట. ఇది కదా బాస్ రేంజ్ అంటే. ఇందులో మన తెలుగు రాష్ట్రాల వాటానే ఎక్కువ ఉన్నా ఓవర్సీస్లో కూడా చిరుసత్తా చాటారు. విదేశాల్లో ఈ సినిమా దాదాపు 43 కోట్ల గ్రాస్ని రాబట్టింది. అమెరికాలో డాలర్ల వర్షం కురిపించింది. సరే, థియేటర్ కలెక్షన్స్ గురించి విన్నారు కదా. ఇప్పుడు నిర్మాతకొచ్చిన అసలు లాభం గురించి, థియేట్రికల్ షేర్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం వచ్చిన గ్రాస్లో నుంచి థియేటర్ రెంట్స్, ఖర్చులు అన్నీ తీసేస్తే నిర్మాత చేతికి నికరంగా షేర్ రూపంలో దాదాపు 70 కోట్ల లాభం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం థియేటర్ల ద్వారా వచ్చిన లాభం మాత్రమే. 200 కోట్ల బడ్జెట్ రికవరీ అయిపోయి పైన 70 కోట్లు లాభం వచ్చిందంటే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అనాలా, లేక మెగా బ్లాక్ బస్టర్ అనాలా? మీరే చెప్పండి. ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్, అసలు పిక్చర్ ఇంకా ఉంది. అదే ఓటీటీ డీల్. థియేటర్లో రికార్డులు కొట్టడమే కాదు, డిజిటల్గా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ G5 పోటీ పడింది. మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అందుకే నిర్మాతకు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చారు. ZEE5 సంస్థ ఈ సినిమా హక్కుల కోసం ఏకంగా 55 నుంచి 60 కోట్ల రూపాయలు చెల్లించింది. ఒక్కసారి ఆలోచించండి, థియేటర్లో లాభం 70 కోట్లు, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చింది మరో 60 కోట్లు. అంటే సినిమా రిలీజ్ తర్వాత కలిపి నిర్మాత జేబులోకి భారీ మొత్తంలో లాభాలొచ్చి పడ్డాయి. మొత్తం కలుపుకుంటే, అంటే థియేటర్ గ్రాస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుంటే ఈ ప్రాజెక్టు మొత్తం మీద 350 కోట్ల నుంచి 435 కోట్ల వరకు రెవెన్యూ జనరేట్ చేసింది. సైరా నరసింహారెడ్డి రికార్డులని, వాల్తేరు వీరయ్య రికార్డులని దాటేసి చిరంజీవి గారి కెరీర్లోనే నంబర్ 1 సినిమాగా నిలిచింది మన శంకరవరప్రసాద్ గారు. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. చాలామంది ఈ సినిమాని థియేటర్లో చూసి ఉంటారు, కొంతమంది మిస్ అయి ఉంటారు. మీ అందరి కోసమే ఒక సూపర్ అప్డేట్. ఈ సినిమా ఇప్పుడే, అంటే ఈరోజు ఫిబ్రవరి 11, 2026 నుంచే ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజే ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా ఏకంగా 7 భాషల్లో ఈ సినిమా
స్ట్రీమింగ్ అవుతోంది. సో ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో వాళ్ళు వెంటనే ZEE5 ఓపెన్ చేసి మెగాస్టార్ని చూసేయండి. ఫ్యామిలీతో కలిసి ఇంట్లో కూర్చుని చూడ్డానికి పర్ఫెక్ట్ సినిమా ఇది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే 200 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడం ఒక రిస్క్ అయితే దాన్ని 400 కోట్ల రేంజ్కి తీసుకెళ్లడం కేవలం చిరంజీవిగారికే సాధ్యం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మార్క్ యాక్షన్ వెరసి ఈ సినిమాని 2026లోనే బిగ్గెస్ట్ విన్నర్గా నిలబెట్టాయి. నిర్మాతకి కాసుల వర్షం, బయ్యర్లకి లాభాల పంట, ప్రేక్షకులకు పండగ విందు. ఇది మన శంకర వరప్రసాద్ గారు సినిమా సృష్టించిన చరిత్ర. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. మీరు ఈ సినిమాని థియేటర్లో చూశారా లేక ఇప్పుడు ఓటీటీలో చూడబోతున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై చిరంజీవ, జై తెలుగు సినిమా.